కుంటాం నాయన. ఇంత ప్రార్థనలో ఉంటున్నాం మేమే నీకు అవిధేయత చూపిస్తే నా భర్తకి ప్రార్థన అంటే ఏంటో తెలీదు ప్రభువా, నా బిడ్డలకి ప్రార్థన అంటే ఏంటో తెలీదు ప్రభువా. అయా నువ్వు గొప్పవాడమని వారికి తెలియదు నాయన. నేను ఎంత చెప్పినా వారికి అర్థం కావట్లేదు. అయినప్పటికీ నన్ను నేనుగా నీ కృప చొప్పున నా ఆత్మనే కాపాడుకోలేకపోతే నా బిడ్డల ఆత్మల పరిస్థితి ఏంటి? అయ్యో పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది అని, అది నిత్యమైనది అని ప్రభువా నువ్వు ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో పదే 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 చెప్తూ ఏడుస్తూ 7 మాటలు పడికి చచ్చిపోయావు ప్రభు నువ్వు శిలువ మీద. అయా మా కళ్ళు ఎందుకు తెరవబడట్లేవు? అయా మా హృదయం ఎందుకు అలా క్లోజ్ అయ్యింది? ఎందుకు మూసేసుకున్నా? అయ్యో నాకేంటిలా ఉంది, అయ్యో నాకేంటిలా ఉంది, అయ్యో నాకేంటిలా ఉంది కాదు ప్రభువా. అయ్యో నా దేవుడు ఎలా ఉన్నాడు, నా దేవుడి చిత్తం నేనేం చేయాలి? 24 గంటలు ప్రభువా ఈ లోకము, దాని వ్యామోహము, శరీరేచ్ఛలు, వ్యామోహాలు ప్రభువా, డాంబికత్వము నాయన, కపటము ప్రభువా, ఇవన్నిటి గురించి మేము ఆలోచిస్తున్నాము. కానీ ఈ లోక ఆలోచనలు మేము ఆలోచిస్తున్నాం. పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేమని ఆలోచిస్తున్నాము. కానీ అయ్యా నిజమైన దేవుడవు నీవని, మా పెళ్లి కుమారుడవు నీవని ప్రభువా, నీ యొక్క వివాహ విందు కోసం మేము ఎంతమంది సిద్ధపడుతున్నాం. ఈరోజు రేపు ప్రభువా తెలియదు నాయన, నువ్వు నన్ను ఎప్పుడు పిలుస్తావు. అప్పటి వరకు నీకు నమ్మకస్తురాలిగా ఉండే కృపను దయచేయండి. ఈ గ్రూప్లో ఇప్పుడు ఈరోజు మేము చూసామేమో, రేపు ఉంటారో లేదో తెలియదు ప్రభువా. అయ్యా ఎంతోమంది బిడ్డలు కనబడట్లేదు కూడా. దయచేసి మా పాపాలను మన్నించు, మా మాటలను క్షమించు. అభిషేకం ఉన్నప్పటికీ నీ పదే పదే నెగిటివ్ మాట మాట్లాడి ఉన్నామేమో, మమ్మల్ని మన్నించమని, మమ్మల్ని క్షమించమని. ఏ బిడ్డలనైనా నీ బిడ్డలను ప్రభు, అందరూ నీ బిడ్డలే. మా నోటి మాటల ద్వారా, మా చేతల ద్వారా, మా క్రియల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా చూపుల ద్వారా, చూపులు సైగలే ప్రభువా చాలు ఒక మనిషిని చంపేస్తాయి. అన్నిటి ద్వారా ఎవరినైతే మేము బాధ పెట్టామో, పుట్టుక నుంచి ఇప్పటివరకు 29 సంవత్సరాల్లో ప్రభువా ఎన్ని వేల మందిని, ఎన్ని వందల మందిని నేను బాధ పెట్టాను నా మాటల ద్వారా, స్కూలింగ్ నుంచి ఇప్పటి వరకు. అయా ఈ పాపాత్మురాలు మన్నించు ప్రభువా. పరలోక రాజ్యంలోకి రావాలంటే ఒక్క పాపం కూడా ఉండకూడదు ప్రభువా. స్వల్ప పాపము కూడా తొలగించుకునేలాగా ప్రార్థన చేయమన్నాం. అయా మమ్మల్ని మన్నించవా, అయా మమ్మల్ని క్షమించవా, అయా మమ్మల్ని ఓదార్చవా, అయా మమ్మల్ని ఆదరించవా, అయా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించవా. మరలా 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 మమ్మల్ని నూతనీకరించు ప్రభువా. నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా. నీకు దూరముగా వెళ్ళిపోయిన రోజులను బట్టి నన్ను మన్నించయ్యా. ఇప్పటికైనా నన్ను పిలిచావు ప్రభు, అందుని బట్టి నీకు స్తోత్రం. అయ్యా ఈ లోకోక్తులు వేరు, ఈ లోక మాటలు వేరు, నీ బిడ్డలు మాట్లాడే మాటలు వేరు. అయా అలాంటి వాతావరణంలో మమ్మ పెంచవా యేసయ్యా. అలాంటి వాతావరణంలో మా బిడ్డలకి జన్మనివ్వవా ప్రభువా. అలాంటి వాతావరణంలో దేవా నిన్ను ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని మార్చుకొనవా ప్రభువా. అయా పునీత జమ్మా గల్గాని గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత మార్క్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఈరోజు పండుగ కొనియాడుతున్న పునీతుడైన మధ్యస్థ ప్రార్థన ద్వారా అయ్యా బిడ్డలు ఎంతోమంది నాయన ఈ గ్రూప్లలో మెసేజ్ పెడుతూ ఉన్నారు. అయ్యా వేణుగోపాల్ అంకుల్ని నీకు సమర్పిస్తున్నాను. హేమ వాళ్ళ తండ్రిని, బిడ్డ బ్రెయిన్లో నా తండ్రి బ్లడ్ ఫ్లో అవుతూ ఉందంట ప్రభు, బాగలేడని చెప్తూ ఉంది, నర్వ్స్ కరెక్ట్గా లేవని చెప్తుంది ప్రభు. దయచేసి వేణుగోపాల్ వైపు ఒక్కసారి చూడు నాయన. అయ్యా అది మేము చేసే కార్యం కాదు నాయన, జస్ట్ మేము ప్రార్థన చేస్తాం అంతే. ఆ ప్రార్థన కూడా మా వల్ల అవ్వదు అయ్యా. నేను లేవడం మా వల్ల అవ్వదు, తినడం మా వల్ల అవ్వదు, కూర్చోవడం మా వల్ల అవ్వదు, నడవడం మా వల్ల అవ్వదు అయ్యా. ఏ వస్తువు కొనడం స్వీయ సొంతగా అసలు మేము ఏమీ చేసుకోలేం. ఒక చెయ్యి కదిలితేనే, ఒక చెయ్యి నోట్లోకి పోతేనే ఆ ముద్ద లోపలికి పోతుంది ప్రభా. ఒకవేళ ఈ చెయ్యి ప్యారలైజ్ అయితే, ఈ చెయ్యి ఒకవేళ పడిపోతే ఆ తిండికి కూడా మేము అర్హులం కాదు ప్రభా. మమ్మల్ని మన్నించు నాయన. ఒకవేళ ఈ దేహం అంతా ఇలా కాకుండా వేరేలాగా ఉంటే ప్రభా, మమ్మల్ని చూసి అసహించుకుంటే మేము బయటికి కూడా పోలేం ప్రభా. నాయన మా ముఖం బాగాలేదని కొంతమంది మేము అనుకుంటున్నామేమో, మా కలర్ బాగాలేదని మేము అనుకుంటూ ఉన్నామేమో, మా హైట్ విడ్త్ వాటెవర్, మా బాడీ, మా శరీరం బాగాలేదని మేము తిట్టుకుంటున్నామేమో, మా జుట్టు బాగాలేదని మేము బాధపడుతూ ఉన్నామేమో, జుట్టు తెల్లగా అవుతుందని బాధపడుతున్నామేమో, ఎంట్రుకలు రాలిపోతున్నాయేంటి, వామో నా అందం ఎక్కడ పోతుందని మేము బాధపడుతున్నామేమో. కానీ ఆత్మ అందం గురించి ఎవ్వరం ఆలోచిస్తట్లేదు ప్రభా. దయచేసి మమ్మల్ని మన్నించు, దయచేసి మమ్మల్ని క్షమించు. ఇప్పుడు ఉన్న పలంగా మేము చచ్చిపోతే ఒక్కరం కూడా పరలోక రాజ్యంలోకి రామ్ ప్రభువా. ఎందుకంటే మొత్తం ఈ లోక ఆశలే ఉన్నాయి మా ఆలోచనలో, మొత్తం ఈ లోక వాంఛలే ఉన్నాయి. నా బిడ్డ ఎందుకు మారట్లేడు, తన ఆత్మ ఎందుకు రక్షింపబడట్లేదని మేము ఆలోచించట్లేము ప్రభువా. నా బిడ్డ నన్ను బాధ పెడుతున్నాడు, లేదంటే నా కోడల్ని బాధ పెడుతున్నాడు,
ఎందుకు మారట్లేడు? మమ్మల్ని బాధ పెట్టకుండా ఉండడానికి ఎందుకు మారట్లేడు అంటున్నాం, కానీ నీ మహిమార్థమై ఆత్మ రక్షింపబడాలని మేము ప్రార్థన చేయట్లేం. ప్రార్థనలో చాలా వ్యత్యాసం ఉంది ప్రభు. ప్రార్థన నిన్ను మహిమపరచట్లేదు నాయన, మమ్మల్ని మన్నించు నాయన. నాతో సహా ఎంతమంది బిడ్డలమైతే ఇన్ని రోజుల నుంచి నిన్ను దూషించాము, నిన్ను తిట్టుకున్నాము, నిన్ను మహిమపరచకుండా పరీక్షించాము. ఆయన దేవుడా అని మేము మనసులో ఒక తలంపైన అనుకున్నామేమో, అసలు దేవుడని నువ్వే దేవుడు అని మేము నమ్మలేకపోయినామేమో. ఒక ఆటో డ్రైవరు ఒక హైందవురాలతో చెప్తున్న మాట, యేసయ్యని నమ్ముకోండి అమ్మ, రక్షణ పొందుకోండి అని చెప్తుంటే ఆమె అంటుంది, నువ్వు ఆటోని బుక్ చేసి మరి ఆటో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ నువ్వు ఇలా వాక్యం చెప్తా ఉంటే మేమన్నా పిచ్చోళమా ఆటో బుక్ చేసుకున్న వాళ్ళని ఆమె తిడుతూ ఉంది ప్రభువా. కానీ ఆటో డ్రైవర్ చదువుకోలేదు. ఆయన అంటున్న మాట, నిజమైన రక్షకుడు యేసయ్యని అమ్మ, నమ్ముకోవాలి. నమ్మటం నమ్మకపోవడం మీ ఇష్టం, కానీ నేను చెప్తా అని ఆ బిడ్డ అంత ధైర్యంగా చెప్తున్నాడు. ప్రభువా, నా బ్రతుకి ఇలాంటిది ప్రభువా, ఇంత చదువు చదివించా, ఇంత గొప్పగా నన్ను పోషించా, 10 మందికి చెప్పడానికి కూడా నాకు భయమైతూ ఉంది ప్రభువా. ఆ బిడ్డ అన్యులకి బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ కథోలికలకి తెలిసిన బిడ్డలకు కూడా నేను బోధించలేకపోతున్నాను. నేను ఎక్కడ ప్రభువా? అయా మాకు ధైర్యాన్ని ఇవ్వవా ప్రభువా? పౌలు గారికి ఇచ్చిన ధైర్యాన్ని మాకు దయచే ప్రభువా. అన్నిల ముందున నిన్ను ప్రకటించాలి, అన్నిల ముందున నిన్ను నా తండ్రి మహిమపరచాలి. ఇంకెన్ని రోజులు ప్రభువా? ఎక్కడేసిన గొంగడి అక్కడేలాగా ఉంది జీవితం. నైనా నిన్ను ప్రకటించాలి. పౌలు గారు అంటున్న మాట, ఇదిగో నా దేవుణ్ణి నేను ప్రకటించకపోవడమే, సువార్తను బోధించకపోవడమే నాకు అనర్థం అంటున్నాడు ప్రభువా. దయచేసి అయా, ఈ అనర్థాలకి కారణము, అప్పుల బాధలకి కారణము, అనారోగ్యాలకి కారణము, పిల్లలు పుట్టకపోవడానికి కారణము, పిల్లలు ఉన్నప్పటికీ దూషించడానికి కారణము, అయ్యా అదేవిధంగా పెళ్ళిళ్ళు అవ్వకపోవడానికి కారణము, అంతా కారణం ఒకటే ప్రభువా. మేమందరము కేవలం ఎవరో బయట వ్యక్తుల్లాగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. నీలో ఐక్యమైన బిడ్డ, నా దేవుడికి సమస్తము సాధ్యమే. నా దేవుడు నా కోసం చేస్తాడు. నేనే నా బిడ్డని ఇలా ఇంతఘనంగా ఇష్టపడితే, నేను పుట్టక మునిపే నా పిల్లల గురించి ప్రణాళిక కలిగి ఉన్న నా దేవుడికి ఇంకెంత గొప్ప ప్రణాళిక ఉందని. ఎప్పుడైతే మా జీవితాలను మీకు సరెండర్ చేస్తామో, ఎప్పుడైతే మా జీవితాలను మీకు సమర్పిస్తామో, అప్పుడే విడుదల, ఆమేన్ హల్లెలూయా, అప్పుడే స్వస్థత, ఆమేన్ హల్లెలూయా, అప్పుడే విమోచన, ఆమేన్ హల్లెలూయా, అప్పుడే కుటుంబాలలో శాంతి, ఆమేన్ హల్లెలూయా, అప్పుడే కుటుంబాలలో సమాధానం, ఆమేన్ హల్లెలూయా. రోగం ఉన్నప్పటికీ మేము దీవించబడతాం, ఆమేన్ హల్లెలూయా. అప్పుల బాధలు ఉన్నప్పటికీ మేము ఆనందిస్తాం, ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే దేవుడిలో ఆనందించువారు ధన్యులు ప్రభువా. అది కేవలం నువ్వు మాలో ఉంటేనే అది సాధ్యము, లేదంటే మేము అన్య జీవితాన్ని జీవిస్తున్నామని అర్థం. కేవలం కారణం మాలోనే ఉంది. మాలోనే మార్పు రావాలి, నీలో కాదు ప్రభువా. దేవుల్లో మార్పు రావాలని మేము కోరుకోవద్దు ప్రభువా, అది తప్పు. మనుషులమైన మాలో మార్పు రావాలని మేము కోరుకోవాలి ప్రభువా, అది కరెక్ట్. ఇది సత్యమైనది. ఇది ఆలోచన, బుద్ధి, జ్ఞానము, విచక్షణ రహితంతో మాట్లాడే వ్యక్తుల యొక్క మాటలు ఇలా ఉంటాయి ప్రభువా. కానీ నీలో మార్పు రావాలని మేము కోరుకోవద్దు ప్రభువా. నువ్వెప్పుడు మారుతావయ్యా, నువ్వెప్పుడు మారుస్తావయ్యా అని కాకుండా, ప్రభువా నేనెప్పుడు మారాలి ప్రభువా, నా భర్త ఎప్పుడు మారాలి ప్రభువా, నా బిడ్డలు ఎప్పుడు మారాలి ప్రభువా, నా కుటుంబ సభ్యులు ఎప్పుడు మారాలి ప్రభువా, ఈ జీవితం ఎప్పుడు మారుతుందో ప్రభువా, నీ చిత్త ప్రకారం నడిపించుకో అయ్యా అని మాలో ఎంతమంది ప్రభువా ప్రతిరోజు నీకు సంపూర్ణముగా సమర్పిస్తుంది. సంపాదించిన డబ్బుని బట్టి, అన్ని ప్రతి దాన్ని బట్టి, ప్రతి వస్తువుని బట్టి, జాబ్ని బట్టి, బిజినెస్ బట్టి, వాట్ ఎవర్ వీ హ్యావ్, మాకు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని బట్టి మేము ఎంతమంది మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. స్తుతించకపోవడమే బంధకం, స్తుతించకపోవడమే బద్ధకం, స్తుతించకపోవడమే సోమరితత్వం. ఓ సోమరి, చీమల్ని చూసి నేర్చుకో అని ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. ప్రభువా నాకు మేలుకొలుపుని దయచేయి. ఆత్మలో నా తండ్రి ఇంకను నిన్ను ఆరాధించే కృపను మా అందరికీ దాయిచ్చమని నాయన. అక్క వాక్యం చెప్పబోతూ ఉండగా, జ్యోతక్క వాక్యం చెప్పబోతూ ఉండగా ప్రభువా వినుటకు మాకు చెవులను దాయిచ్చండి. వీలునున్న వాడు వినుగా కానీ దర్శన గ్రంథంలో 10 సార్ల కంటే ఎక్కువ చెప్పావు. అంటే వింటే బాగుపడతావు, వినకపోతే నీ ఇష్టం, నీ కర్మ అని చెప్పి ఉన్నావు ప్రభువా. దానికి అర్థం అదే. మేము ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నాం, కానీ వినేవారిగానే ఉంటున్నామేమో. ఆత్మ పరిశీలన చేసుకోకుండా గుడ్డి తత్వంలో మేము బ్రతుకుతున్నామేమో. ఆత్మీయకంగా అంధకారంలో మేము బ్రతుకుతున్నాం. గుడ్డోడైనా సైతం బెటర్ ప్రభు, కానీ మాకు బుద్ధి రావట్లేదు నాయన. మమ్మల్ని మన్నించు నాయన. వాక్యం వింటున్నానని ఆత్మవంచన చేసుకొని పనులు చేసుకుంటూ మిగతా డే మొత్తం ఖాళీ ఒక్కొక్కసారి, కానీ ఈ టైం అయ్యేసరికి పని ఉంటుంది మాకు.
పని చేసుకుంటూ వింటానులే, ఏదో ఒకటి చేసుకుంటూ వింటానులే, వాక్యం ఊరికే వస్తుందిలే, వాక్యం ఉంటే ఉంటే పోతుందిలే, కానీ వాక్యం దేవుడై ఉన్నాడులే. ఇది మనకు గుర్తుండట్లేదు ప్రియమైన దేవుడు బిడ్డలారా. మన తృణీకరణే మన సమస్యలకి మనమే కొని తెచ్చుకున్నాం. దేవుడు యోగ్యుడు, దేవుడు మంచివాడు, దేవుణ్ణి అనే అర్హత నీకు నాకు లేదు. ఒకవేళ అంటున్నామంటే యూ అండ్ మీ ఆర్ లెడ్ బై ద ఈవిల్ స్పిరిట్, నాట్ బై ద హోలీ స్పిరిట్.